ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా కోటక్ మహీంద్రా, M&M, సిప్లా, విప్రో, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, మరి ఇవాళ జరగనున్న భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపనుంది సార్? సో ఒకటేంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటున్నారనమాట. ఇది 18 సంవత్సరాల నుంచి మనము నెగోషియేట్ చేస్తే ఇవాళ సైన్ అవ్వబోతోంది. సో ఇది ఫార్మల్ గా ఇవాళ అనౌన్స్మెంట్ అవ్వబోతోంది. January 27th ఇవాళ కీ ఇంపార్టెంట్ డే. కాకపోతే ఇదేంటంటే ఇన్ఫోర్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఇంకా టైం ఉంది దీనికి. సో దీంట్లో ఏంటంటే దీనివల్ల ఒక పెద్ద బ్లాక్ మన యూరోపియన్ యూనియన్ అన్ని దేశాలకు కూడా మనకు యాక్సెస్ దొరుకుతుంది. మోర్ దాన్ 90% ఆఫ్ మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి టారిఫ్స్, ఎటువంటి ఎక్సైజ్ డ్యూటీ లేకుండా వాణిజ్యం అనేది ఈజీగా అవుతుంది. ఓన్లీ మిగిలిన వాటికి కూడా కొంచెం తక్కువగా ఉండొచ్చు. సో ఆన్ ద హోల్ ఇది మనకి ఏదైతే లాస్ట్ ఇయర్ నుంచి అమెరికా విధిస్తున్న టారిఫ్స్ వల్ల మన మార్కెట్లు ఏవైతే వొలటిలిటీ చాలా కనబడుతుందో అది బ్యాలెన్స్ అవుట్ చేయడానికి కొంచెం ఉపయోగపడవచ్చు. FIIs కొంచెం శాంతించవచ్చు. ఎందుకంటే చూసుకుంటే లాస్ట్ 1 వీక్ లో 14,000 కోట్ల నెట్ సెల్లింగ్ FIIs చేశారు. సో అవన్నీ కొంచెం అంటే ఆ వొలటిలిటీ తగ్గాలి, వాళ్ళకి కొంచెం మళ్ళీ హోప్ రావాలంటే బడ్జెట్ లో చేంజెస్ తో పాటు ఇట్లాంటి FTAs ఉంటే ఏంటంటే మనకి కొంచెం మళ్ళీ లెవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ వస్తుంది. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే EU మార్కెట్స్ కి మనకు మేజర్ కాంపిటీటర్స్ ఎక్స్పోర్ట్స్ కి క్లోదింగ్ లో కానీ క్వైట్ ఫ్యూ ప్లేస్లలో బంగ్లాదేశ్, వియత్నాం వాళ్ళకి ఆల్రెడీ EUతో FTA ఉంది. సో మనకి ఇది రావడం వల్ల ఏంటంటే కొంచెం మన ఎక్స్పోర్టర్స్ కి ఇది ఒక మంచి అవకాశము. అండ్ దీనివల్ల ఏంటంటే పక్కా పాజిటివ్ అయితే ఉంది. ఎస్పెషల్లీ కొన్ని సెక్టర్స్ చూసుకుంటే మాత్రం టెక్స్టైల్స్, అపెరల్స్, ఫుట్వేర్ ఏవైతే ఉన్నాయో వాటి బిగ్ విన్నర్ అని చెప్పొచ్చు వీటికి. దీంట్లో కూడా ఏంటంటే ఏదైతే మెయిన్ ఏరియా తిరుపూర్ కానీ సూరత్ కానీ ఉన్న ఇండస్ట్రీస్ కి చాలా యూజ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఆల్రెడీ బంగ్లాదేశ్ ట్రబుల్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మన అపెరల్స్ బాగా ఉన్నాయి. దాని మీద నుంచి ఇది కూడా రావడం వల్ల మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి మాత్రం వండర్ఫుల్. ఎవరైనా సరే ఒక లాంగ్ టర్మ్, మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, KPR మిల్స్ కానివ్వండి గార్మెంట్స్ లో ఉంది. అట్లాగే సెంచురీ ఎంకా కానీ, ఇండో కౌంట్ కానీ, బాటా ఇండియా కానీ, మెట్రో ఇట్లాంటి ఫుట్వేర్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ కూడా వెరీ గుడ్ ఇన్ దిస్ సెక్టర్. అట్లాగే ఆటోమొబైల్స్, ఆటో యాన్సిలరీస్ కూడా ఇది మిక్స్డ్. ఎందుకంటే దీనివల్ల కొన్ని యూరోపియన్ బ్రాండ్స్ మీద టారిఫ్ తగ్గడం వల్ల లగ్జరీ కార్ సెగ్మెంట్ లో మాత్రం మన ఇండియన్ కంపెనీస్ కి కొంచెం ఇబ్బంది రావచ్చు. వెరాజ్ యాన్సిలరీస్ మాత్రం ఇది ఒక అడ్వాంటేజే. సో ఎందుకంటే తీసుకుంటే వాటికి యూరోపియన్ కంపెనీస్ కి ఆటో కార్స్ వాటికి కూడా సప్లై చైన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే కొన్ని కంపెనీస్ ఎస్పెషలీ పాజిటివ్ ఎవరికంటే మదర్సన్ సుమి కానీ, భారత్ ఫోర్జ్ కానీ ఇట్లాంటి గ్లోబల్ సప్లయర్ ఆల్రెడీ వాళ్ళకి ఇంకా యూరోపియన్ యాక్సెస్ ఇంకా బెటర్ గా వస్తుంది. కొంచెం న్యూట్రల్, కొంచెం ఏంటంటే దీనివల్ల లగ్జరీ స్పేస్ లో కాంపిటీషన్ పెరగడం వల్ల టాటా మోటార్స్ కానీ, మహేంద్ర అండ్ మహేంద్రాకి మాత్రం ఇవాళ ఆల్రెడీ వీ కెన్ సీ కొంచెం దీనివల్ల ఇబ్బంది. కొంచెం కొన్ని రోజుల వరకు ఆర్ వాల్యూ వాళ్ళ ప్రపోజిషన్ చేంజ్ చేసేంత వరకు కొంచెం ఇబ్బంది. ఎందుకంటే అవి చీప్ అవ్వచ్చు లగ్జరీ కార్స్. ఎస్పెషలీ 15 లక్షలు ఆ పైన ఉన్న కార్ మాత్రం కొంచెం చీప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దెన్ స్పెషాలిటీ కెమికల్స్ ఫార్మాలో కూడా మనకి చాలా మటుకు పాజిటివ్, వెరీ పాజిటివ్ ఇది. ఇందులో ఏంటంటే SRF కెమికల్స్ కానీ, నవీన్ ఫ్లోరిన్ కానీ, దివి ల్యాబ్స్ కానీ, సింజిన్ కానీ మంచి స్టాక్స్ ఈ దీని వల్ల లాభపడేవి.
అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొక మేజర్ సెక్టర్ ఏంటంటే ఆల్కహాలిక్ బెవరేజెస్, ఎస్పెషల్లీ వైన్స్ అండ్ స్పిరిట్స్. వీటికి మాత్రం కొంచెం నెగిటివ్ ఉండొచ్చు, ఎందుకంటే యూరోప్ లో వైన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ కొన్ని స్పిరిట్స్ కూడా వెరీ స్ట్రాంగ్ ఉన్నాయి. వీటికి మాత్రం ఆ సెక్టర్ కి మాత్రం కొన్ని రోజులు కాంపిటీషన్ ఉండొచ్చు, ఎస్పెషల్లీ స్కాచ్ లో, ఫ్రెంచ్ వైన్స్ మీద కరెంట్లీ 150% టారిఫ్ ఉంది మన యూరోపియన్ ప్రోడక్ట్స్ మీద ఇండియాలో. అవి తీసేయడం వల్ల అవి ఇండియాలో ఫ్లడ్ అయ్యి ఎగ్జిస్టింగ్ మన స్టాక్స్, ఎస్పెషల్లీ సూలా వైన్స్ ఒకటి ఉంది, వాటికి డైరెక్ట్ కాంపిటీషన్ అటు ఫ్రెంచ్ వైన్స్ నుంచి, ఇటాలియన్ వైన్స్ నుంచి వస్తాయి. అట్లాగే యునైటెడ్ బ్రూవరీస్ ఉంది, రాడికో కైతాన్, వీటికి కూడా స్కాచ్ విస్కీ అక్కడ నుంచి ఈ తక్కువ టారిఫ్ తో రావడం వల్ల వీటికి కూడా ఇబ్బంది. వీటిల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా బయటపడడం కానీ ఆర్ నెగిటివ్ గా స్కోప్ ఉంది కాబట్టి వీటిలోంచి బయటపడితే మంచిది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. మధు గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. మధు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సీజీకు 30% మైనస్ ఉంది, అట్లనే ఐటీసీ హోటల్ 30% మైనస్ ఉంది సార్. ఈ రెండు హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారా? ఐటీసీ హోటల్స్ విన్నాను, సెకండ్ ఇంకోటి ఏమన్నారు? సీజీ పవర్ సార్. సీజీ పవర్ 780 లో ఉన్నాయి. ఓకే, సిజీ పవర్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇట్స్ అండర్ వాల్యూడ్, క్లియర్లీ అండర్ వాల్యూడ్. అంటే ఒక 1 year టార్గెట్ మాత్రం ఒక 775, 780 వరకు ఉంది 1 year టార్గెట్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్లో ఎలాంటి అనౌన్స్మెంట్స్ ఉన్నాయో చూసుకొని. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి మన డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అది వచ్చాక మీరు డిసైడ్ చేసుకోవాలి ఉంచుకోవాలా తీసేయాలని. బట్ ఎట్ దిస్ టైమ్ ఇట్ స్టిల్ ఇన్ బై జోన్ లోనే ఉంది, ఎందుకంటే కరెక్ట్ అయింది లాస్ట్ 4 months లో. ఫస్ట్ సెప్టెంబర్ దగ్గర పీక్ లో 784, 791 దగ్గర ఉన్నది, ఇవాళ 547 దగ్గర ఉంది. సో యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, ఎస్పెషల్లీ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ బడ్జెట్ గురించి వెయిట్ చేసి దాన్ని బట్టి. అదర్వైజ్ 770 రావడానికి మీరు ఇఫ్ యువర్ ఐ డోంట్ నో యువర్ బై ప్రైస్ రావడానికి మాత్రం ఇంకొక 1 year పడుతుంది. సో కమింగ్ టు ఐటీసీ హోటల్స్ చూసుకుంటే, సో ఐటీసీ హోటల్స్ కూడా అండర్ వాల్యూడ్ క్లియర్లీ. అన్ని స్టాక్స్ ఇప్పుడు రీసెంట్ గా అన్ని కరెక్ట్ అయ్యాయి. ఇది కూడా స్ట్రాంగ్ బై జోన్ లోనే ఉంది. అండ్ మనం చూసుకుంటే డిసెంబర్ క్వార్టర్ నంబర్స్ బాగా వచ్చాయి. అండ్ జనవరి అండ్ ఫిబ్రవరి, ఇది ఎస్పెషల్లీ ఈ క్వార్టర్ అండ్ ఆల్సో నెక్స్ట్ క్వార్టర్ కి అర్నింగ్ సీజన్ వాళ్ళకి యూజువల్లీ ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి. సో అలాంటప్పుడు మీరు వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం యూ కెన్ హోల్డ్ ఇట్ అండ్ ఆల్సో యాడ్ చేయొచ్చు ఇది. అదర్వైజ్ దీనికి ఇప్పుడు బడ్జెట్ మీద నుంచి కానీ ఆర్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి ఎటువంటి అదర్ రీజన్ లేదు. ఇఫ్ ఇట్ వ్యూ ఇస్ ఫర్ 6 months to 1 year అయితే మాత్రం యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 250 in 1 year అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. దుర్గా గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. దుర్గా గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. చెప్పండి. అది ఐఈఎక్స్ కోల్గేట్ పామాలివ్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఐఈఎక్స్ 40% లాస్ లో ఉంది సార్. ఐఈఎక్స్ ఐఈఎస్. ఓకే ఓకే ఓకే. ఐఈఎస్ ఒకటి, కోల్గేట్ పామాలివ్ సార్. ఐఈఎస్ అంటే ఫుల్ మన ఐఈఎక్స్ అంటున్నారు. ఓకే, ఐఈఎక్స్. యా యా yes, I understood. సో ఐఎక్స్ ఎక్కడ తీసుకున్నారు, ఏ లెవెల్లో తీసుకున్నారు మీరు? 250 అలా తీసుకున్నాను సార్. 40% లాస్ లో ఉంది. హోల్డ్ చేసుకోమంటారా లేకపోతే సెల్ చేయండి? ఇది ఇప్పుడు యాక్చువల్లీ నియర్లీ 50% దగ్గర డౌన్ లో ఉంది. సో ఐఎక్స్ అయితే డిఫికల్టీ అండి, ఎందుకంటే రెగ్యులేషన్ మీద చాలా డిపెండ్ అయి ఉంది అది. ఎందుకంటే అక్కడ పవర్స్ మనం చూసాం ఆల్రెడీ, బ్యాక్ అండ్ ఫోర్త్ డిసిషన్స్ అవుతా ఉన్నాయి. కోర్ట్ ఒకటి చెప్తా ఉంది, గవర్నమెంట్ ఒకటి చెప్తా ఉంది. సో ఈ దాంట్లో ఇంత వొలటిలిటీ కన్నా రాదర్ అంటే హోల్డ్ చేస్తే పర్లేదు, బట్ ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ రెగ్యులేషన్. గవర్నమెంట్ ఎలా దానికి ఎటువైపు ఫేవరబుల్ డిసిషన్ వస్తుందో దాన్ని బట్టి ఐఎక్స్ లో అవుతుంది. కుదిరితే మాత్రం వేరే చోట ఆపర్చునిటీ ఉంది, ఆ ఒక డిసిషన్ బేస్డ్ మీదనే మొత్తం దీని పర్ఫార్మెన్స్ అంతా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ అర్నింగ్స్ చూసుకున్న లాస్ట్ 3-4 quarters నుంచి ఫ్లాట్ గా ఉన్నాయి. సో అంటే ఒకసారి గట్టిగా ధైర్యం చేసుకుని ఎగ్జిట్ అవ్వడం బెటర్.
బికాజ్ అదర్వైజ్ ఇది చాలా రోజులు ఇట్లే వొలటిలిటీ ఉండొచ్చు. అండ్ నంబర్స్ అయితే ఇంప్రూవ్ కాలేదు లాస్ట్ 3 quarters, ఓన్లీ ఈ క్వార్టర్ కూడా ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్. సో ఇది ఎగ్జిట్ అయితేనే మంచిదండి. ఇంకోటి ఏమన్నారు? కోల్గేట్ ఫార్మా ఏదో అడిగారు సార్. సో కోల్గేట్ పాల్మోలివ్ వచ్చేసి ఇట్ ఈస్ హోల్డ్ అండి, యూ కెన్ హోల్డ్ ఫర్ సమ్ మోర్ టైమ్. సో దీని నంబర్స్ అయితే బెటర్గానే ఉన్నాయి. అండ్ యూజువల్లీ ఇట్లాంటి నెగిటివ్ మూడ్ ఉన్న టైంలో ఇట్లాంటి ఎఫ్ఎంసీజీ స్టాక్ ఎప్పుడు కూడా డిఫెన్స్ లాగా ఉపయోగపడుతుంది మన పోర్ట్ఫోలియోలో. ఫర్ లాంగర్ టర్మ్ అయితే ఇది ఉంచుకోవచ్చు, ఇట్ బ్యాలెన్సెస్ యువర్ పోర్ట్ఫోలియో. బట్ ఐఎక్స్ యూ కెన్ థింక్ ఆఫ్ ఎగ్జిట్, ఇది మాత్రం ఉంచుకోవచ్చు అండి. కుమార్ గారు సార్, ఇది వినోద్ కుమార్ గారు అడుగుతున్నారండి. ఎన్సీసీ 216 దగ్గర కొన్నారంట అండి, ప్రెసెంట్ 35% లాస్ లో ఉందంట. నా ప్రైస్ మళ్ళీ వస్తుందా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. సో ఎన్సీసీ వచ్చేసి అన్ని స్మాల్ క్యాప్ స్టోరీ ఇక్కడ కూడా నడుస్తూ ఉందండి. 216 దగ్గర రావాలంటే మాత్రం ఒక 1 year వెయిట్ చేయాలి. ఇప్పుడు అండర్ వాల్యూడ్ ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ స్మాల్ క్యాప్ లో మళ్ళీ కొంచెం ర్యాలీ వచ్చేంత వరకు ఇట్లాంటి స్టాక్స్ అన్ని పికప్ అవ్వవు. దో నంబర్స్ బాగున్నా లైఫ్ టైం హై దగ్గరికి నియర్లీ ఇప్పుడు 216 కూడా లాస్ట్ టైం అక్టోబర్లో ఉంది. ఇదంతా రావాలంటే మాత్రం స్ట్రాంగ్ ఒక ర్యాలీ స్మాల్ క్యాప్ లో వస్తేనే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక చిన్న ర్యాలీ ప్రాబబ్లీ ఏంటంటే దానికి ట్రెడిషనల్లీ డిసెంబర్ క్వార్టర్ యూజువల్లీ మంచి నంబర్స్ వస్తాయి. ఈసారి కూడా డిసెంబర్ క్వార్టర్లో ఎందుకంటే సెప్టెంబర్ క్వార్టర్స్ నంబర్స్ బాగాలేవు, వెన్ కంపేర్ టు జూన్ కన్నా తగ్గిపోయాయి. ఈ క్వార్టర్ నంబర్ బాగా వస్తే దేర్ మైట్ బి స్మాల్ రీరేటింగ్ అవ్వచ్చు. ఒక 15-20 రోజులు ఉంచుకొని రిజల్ట్స్ వచ్చాక ప్లస్ ఇంకొకటి బడ్జెట్ లో ఏవైనా ఇన్ఫ్రాకి ఏదైనా మంచి పుష్ వస్తే మాత్రం స్మాల్ ర్యాలీ రావచ్చు. వస్తే ఎగ్జిట్ అయితే మంచిదండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్, న్యూజెన్ సాఫ్ట్వేర్ అనేది ఏ రేట్ లో కొనుక్కోవచ్చు? లాంగ్ టర్మ్ కి ఫండమెంటల్ గా ఎలా ఉంది? హాస్పిటల్ సెక్టర్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ తీసుకోవచ్చు? మిడ్ క్యాప్ లో కానీ స్మాల్ క్యాప్ లో కానీ? లార్జ్ క్యాప్ వద్దు సార్, నా దగ్గర ఉన్నాయి. మిడ్ క్యాప్ లో కానీ స్మాల్ క్యాప్ లో హాస్పిటల్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. సో ఫస్ట్ న్యూజెన్ చూద్దామండి. న్యూజెన్ వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ 614 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇది అకార్డింగ్ టు మీ ఇట్స్ స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్ అండ్ స్ట్రాంగ్ బై అండి ఇది. సో ఇప్పుడు ఉన్న పొజిషన్ అయితే ఎంటర్ అయ్యే పొజిషన్ 613 దగ్గర ఉంది. 600 నుంచి 620 మధ్యలో ఎంటర్ అవ్వచ్చు. ఒక 6 months to 1 year వ్యూ పెట్టుకుంటే మాత్రం 845 to 850 అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ ఈవెన్ నంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. సో ఎట్ దిస్ లెవెల్ ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్, యూ క్యాన్ ఎంటర్. దెన్ కమింగ్ టు హాస్పిటల్ స్టాక్స్, సో మీరు ఆల్రెడీ మన లార్జ్ క్యాప్ లో అన్నారు. సో ఒకటి రెయిన్బో, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. రెయిన్బో ఈజ్ లుకింగ్ అంటే ఇప్పుడు అండర్ వాల్యూడ్ ఉన్నా బట్ ఇట్ హ్యాస్ గుడ్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. దీన్ని ఒకటి తీసుకోవచ్చు, రెయిన్బో ఒకటి. అండ్ నేను ఇంకా కొన్ని స్టాక్స్ నేను చెప్తానండి. కాబట్టి నా నంబర్ ఉంది కదా స్క్రీన్ పైన, జస్ట్ పుట్ ఎ మెసేజ్, ఐ షేర్ యూ విత్ దట్ నంబర్. స్టాక్స్ అండి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ఉన్న హాస్పిటల్ స్టాక్స్ గురించి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ప్రజెంట్ రేట్ లో రిలయన్స్, ఐటీసీ, విప్రో తీసుకోవచ్చా ఫ్రెష్ ఎంట్రీ కొరకు? ఓకే, ఒకటండి రిలయన్స్ బీట్ అండ్ డౌన్ అయింది, అండర్ వాల్యూడ్ ఉంది. ఇట్ ఈస్ క్యాన్ బి యాడెడ్ ఫర్ బికాస్ ఇట్స్ ఏమంటారు వన్ ఆఫ్ ద మేజర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మన నిఫ్టీ. స్ట్రాంగ్ బై ఇది అండ్ యూ కెన్ యాడ్ దిస్. ఐటీసీ మాత్రం ఐ వుడ్ బి కేర్ఫుల్, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే ఎస్ ఇట్ ఈస్ కరెక్టెడ్ అయింది బట్ దాని పోస్ట్ ఈ కొత్త ఏవైతే ఎక్సైజ్ డ్యూటీ పడిందో దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. ఇది ఇట్లాంటి అన్సర్టైనిటీ అండ్ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్ మీద డిపెండ్ అయ్యే స్టాక్స్ కి కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది ఐటీసీకి. దెన్ కమింగ్ టు విప్రో క్యాన్ బి యాడెడ్.
సో రీజన్స్ మెనీ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆల్సో రూపీ డివాల్యుయేషన్ అవడం వల్ల కూడా పెరుగుతుంది, అండ్ డేటా ఆల్సో దేర్ నంబర్స్ ఆర్ ఆల్సో గుడ్ అండ్ ఇట్ ఈస్ అండర్ వాల్యూ. సో రిలయన్స్ అండ్ విప్రో యూ క్యాన్ యాడ్ ఇట్ అండి. ఇట్స్ దే బోత్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ చాలా కరెక్షన్ అయిపోయాయి. వన్స్ ఒకసారి ఇప్పుడు చిన్న ర్యాలీ స్టార్ట్ అయినా బోత్ ఆఫ్ దెమ్ విల్ గివ్ యూ వండర్ఫుల్ రిటర్న్స్. రైట్ సార్. అలాగే మస్తాన్ రావు గారు అడుగుతున్నారండి, ఎలక్ట్రాట్ గ్రీన్ టెక్ షేర్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతున్నారు. షూర్. సో ఒలెక్ట్రా ఇట్స్ అంటే నో బ్రెయినర్ అండి, లాంగ్ టర్మ్ కి కంపల్సరీ తీసుకోవచ్చు. ఇట్స్ ఎ వండర్ఫుల్ కంపెనీ. వాల్యుయేషన్ అబ్సల్యూట్లీ ఎట్ ఏమంటారు అండర్ వాల్యూడ్ ఉంది. దీన్ని ధైర్యంగా తీసుకోవచ్చు ఫర్ లాంగ్ టర్మ్. యా ప్రీమియం దాని టాప్ నుంచి చాలా పడిపోయింది, నియర్లీ 50% పడిపోయింది. 1600 నుంచి ఇవాళ 980 దగ్గర దాకా వచ్చింది. అండ్ ఫేర్ వాల్యూ ఇవాళ చూసుకున్న 1 year కి వాల్యూ చూసుకున్న ఒక 1700. ఇట్ ఇస్ స్ట్రాంగ్ బై అకార్డింగ్ టు మీ. నంబర్స్ ఆర్ గుడ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్న. అండ్ ఆల్సో ఏంటంటే ఈ బడ్జెట్ లో కూడా ఈ సెక్టర్ కి ఇంకా కొన్ని అనౌన్స్మెంట్స్ ఏమైనా రావచ్చు. సో ఇది స్ట్రాంగ్ బై అండి ఒలెక్ట్రా. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, రామారావు గారు కాల్ చేశారు. రామారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. ఆర్టీఈఎల్ రాఘవ ప్రొడక్ట్స్ అని 30% లాస్ లో ఉంది సార్, అది పొజిషన్ చెప్పాలి. అదొకటి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. ఓకే. సో రాఘవ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్ మీరు ఆల్రెడీ తీసుకున్నారా? 30% లాస్ లో ఉన్నాను. 30% లాస్ లో ఉన్నాను. అదొకటి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా, అది కూడా లాస్ లో ఉంది. తప్పకుండా చెప్తాను. సో రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్ చూసుకుంటే ఇది ఐ విల్ నాట్ ఆస్క్, అంటే కొత్తగా మాత్రం యాడ్ చేయకండి. సో ఇంపార్టెంట్ ఏంటంటే దీని నంబర్స్ కూడా అస్సలు హోప్లెస్ గానే వచ్చాయి. 29.3 కుదిరితే ఎగ్జిట్ అయిపోయి ఏమంటారు ఎగ్జిట్ అయిపోయి వేరే దాంట్లో ఆపర్చునిటీ వెతుక్కోవడం బెటర్ అండి. ఇట్స్ ఎప్పుడు ఎట్లాగూ ఇది స్మాల్ క్యాప్ కూడా కాదు, మైక్రో క్యాప్. సో ఇట్లాంటి వాటి మీద ఏంటంటే నమ్మకం లేదు. దెర్ ఇస్ నో క్లియర్ ప్యాటర్న్. ఆల్సో ఎర్నింగ్స్ లో చూసుకున్న ప్రాఫిట్ ఇప్పుడు కొంచెం పెరిగింది, బట్ స్టిల్ దిస్ ఈస్ సంథింగ్ నాట్ టు బి కెప్ట్ ఇన్, అంటే అందరికి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎగ్జిట్ అయితేనే మంచిదండి ఇది. దెన్ కమింగ్ టు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అడిగారు. సో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వచ్చేసి ఇట్స్ స్ట్రాంగ్ బై చేయొచ్చండి. కాకపోతే విత్ ఎ వ్యూ 1 year వ్యూ ఉంటే మాత్రం ఒక 20 to 25% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది దీనికి, జిఎస్డబ్ల్యూకి. అండ్ డిసెంబర్ నంబర్స్ కొంచెం తక్కువ వచ్చాయి, బట్ హోప్ఫుల్లీ యూజువలీ దాని డిసెంబర్ నంబర్స్ ఎప్పుడు వీళ్ళకి తక్కువగానే ఉన్నాయి. వీళ్ళ సెప్టెంబర్ క్వార్టర్ బెటర్ రిజల్ట్స్ వస్తాయి. బట్ పెద్దగా యాడ్ చేయకండి, కొంచెమే యాడ్ చేసుకోండి. చిన్న పొజిషన్ తీసుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చిన్న పొజిషన్ తీసుకోండి, పెద్దగా తీసుకోవద్దు. రైట్ సార్. అలాగే మనం చూసినట్లయితే మరి బంగారం వెండి అయితే విపరీతంగా పెరుగుతుంది కదా సార్, మరి మీరు ఇన్వెస్టర్లకు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? అది ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉందంటారు అసలు? ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే అందరూ కొంటున్నారు, బంగారం పెరుగుతా ఉంది, వెండి చాలా పెరుగుతా ఉందని కొందాం అనుకుంటే మాత్రం దూరంగా ఉండండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే షార్ట్ టర్మ్ వ్యూ కోసం మాత్రం రిస్కీయే. బట్ ఇఫ్ యు ఆర్ ఒక 6 months to 1 year 2 years అయితే మాత్రం రెండు కూడా వండర్ఫుల్ పొజిషన్ లో ఉన్నాయి. వెండి ఇంత పెరిగినా కానీ ఇంకా స్కోప్ ఉంది. ఆల్రెడీ వీకెండ్ $109 పర్ ounce కూడా టచ్ అయింది. ఇప్పుడు చూసుకుంటే ఎందుకు ఇంకా స్కోప్ ఉంది అంటే ఇక్కడ ఏషియన్ మార్కెట్స్ లో ఫిజికల్ సిల్వర్ కి దీనికి ఒక 16-17 అంటే $125 కూడా ఆల్రెడీ మార్కెట్ లో కొంటా ఉన్నారు. సో ఆ గ్యాప్ పక్కా ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ 130 నుంచి 150 మధ్యలో సిల్వర్ కుంది. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఆ రిస్క్ కేపబిలిటీ ఉంది, మార్కెట్ పడ్డా కొన్ని రోజులు తట్టుకుంటాను అంటే మాత్రం సిల్వర్ ఈజ్ స్టిల్ దేర్, స్కోప్ ఉంది. లాంగ్ టర్మ్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. బంగారము అంతే. బంగారం ఏంటంటే ఇంకా మచ్ బెటర్, అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ ఈ ఇయర్ లో బంగారం షుడ్ డూ వెల్ దాన్ మన సిల్వర్ కన్నా కూడా బంగారం బాగా చేయొచ్చు. దాంట్లో కూడా అంతే, షార్ట్ టర్మ్ చిన్న కరెక్షన్ రావచ్చు, బట్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ పొటెన్షియల్. ఎవరికైనా సరే ఆ రిస్క్ అపటైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పడ్డప్పుడు తట్టుకోవాలి. ఎందుకంటే వొలటిలిటీ చాలా పెరిగిపోయింది. రోజుకు 5, 6, 7, 8% అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. 8-10% డౌన్ అయినా కానీ నువ్వు నీ క్లారిటీతో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు అనే క్లారిటీ ఉంటే మాత్రం పక్కా ఈ రెండు ఇంకా ఈ సంవత్సరం కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి క్లియర్ డైరెక్షన్ తో ఎంటర్ అవ్వండి. వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ గా కానీ, ETF కానీ, ఆర్
ఫండ్ ఆఫ్ ఫండ్ కానీ ఏది ఆర్ డైరెక్ట్లీ ఎంసీఎక్స్ లో ట్రేడ్ చేద్దామన్నా కానీ విత్ కన్విక్షన్ విత్ మీడియం టు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బాగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.